ఏంటి ఇదేంటండి ఇది చిన్న మైక్, అది పెద్ద మైక్. అంతేనండి. ఎందుకు అడుగుతున్నానంటే అలయక్క పీకిల్స్ లెక్క నేను కూడా ట్రోల్ అవుతానో లేదని. ఇది ఐస్ క్రీమ్, ఇది జిలేబీ అనుకుంటున్నాను నేను. అండి తొందరగా ట్రోల్ చేసేయండి, ఏదో సినిమాలోని నేను కూడా అక్కలాగా చెల్లిలాగా నటించేస్తాను. ఆమెను కామెంట్ చేస్తున్నట్టుంది మీరు. కామెంట్ కాదండి, ఈ రోజుల్లో రియల్గా వెళ్తే అవ్వట్లే, టాలెంట్ ఉంటే అవ్వట్లే. ఇప్పుడు ఈ రమ్య గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలుకి? ఈ రమ్య గురించి అయితే ట్రోల్ చేస్తే ట్రోల్ అయిన వలన ఒక రేంజ్ ఉంది. నేను ఎవడొకటి బుర్ర బదల కొట్టాను అనుకో, ఎవడొకటి ఏమైనా తిట్టాను అనుకో, నేను కూడా ట్రోల్ అవుతా, నేను కూడా ఒక హీరోయిన్ అయిపోతా. ఇదే క్యారెక్టర్, ఇలాగే ఉంది. మీకు బూతులు వచ్చా? బండా బూతులు తెంగుతా, నాకు అంత తెక్క తెంగిందంటే. ఆల్ ఇండియాలో బూతులని నాకు వచ్చి ఆంధ్ర తెలంగాణ కలిపి కుంపుతా. అలెక్కగానే వచ్చి నాకు అది ఇంకా చూసి ఆలోచించి మాట్లాడదేమో. నేను పటపట వెళ్తాను, నా వాయిస్ వెళ్ళినట్టుకో ఇంకా కింద పైన కింద తడిసిపోతుంది. కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి వాళ్ళకి. మరి ఏంటి వాళ్ళకి కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి వాటికి. నాకు కూడా వస్తారేమో. ఆయన అగోరికి రాలే వెనకాల ఎంకరేజ్ చేసి కూడా ఆ కార్ ఏమైనా ఆయిందా? ఇల్లుంటే ఎట్లా వస్తేనే బాగుంటుంది కదా, నేను కూడా అట్లాగే మొదలు పెడతా, అప్పుడు వైరల్ అవుతాను. నా వెళ్తే రోజులు అట్లే. ఒక విషయం చెప్పినా, ఇక్కడ సఖీలను కూర్చోబెట్టి ఇక్కడ ప్రతి మీద సేరగట్ట కూర్చోబెట్టామనుకో, ఎక్కువ వేస్తే ఎవరికి వస్తాయి? ఇక్కడ సఖీలకు మాత్రమే వస్తాయి. అలాగుంటేనే బాగుంది. ఇప్పుడు అలాగుంటేనే ఆ తిట్లతోటి వైరల్ అయింది. మరి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే టాలీవుడ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి నిజంగా మైండ్ ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో కష్టపడి డాన్సు, యాక్టింగ్, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ చేస్తున్నారు. అటు అమ్మాయిలు కానీ, ఆ మగవాళ్ళు కానీ, ఇజ్రాయల్స్ కానీ, వాళ్ళకి టాలెంట్ ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి పులకాలు అందరికీ కూడా ఇస్తున్నారు. అదేమన్నా మోనాలిషా అంట. మోనాలిషా ఏ విధంగా బాగుంది చెప్పండి. మన ఆల్ ఇండియాలో అమ్మాయిలు ఎంత హైలైట్లో ఉన్న అమ్మాయిలు నిజంగా మన ఇండియా ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుందో తెలుసా? మనలో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంకరేజ్ చేయక ఇతర దేశం తీసుకొచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు ఇక్కడ. అండి కృష్ణానగర్లో చెప్తున్నాం కదా, ఒకప్పుడు నేనే ఇదే షూటింగ్ ఫీల్డ్ రంగస్థలం సైడా భర్త నేను చేసినప్పుడు తిండి కూడా లేక, రెంట్ కట్టుకోలేక నేను చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడులోనే నేను డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తాను నేర్చుకున్నా. అప్పట్లో కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. షూటింగ్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వకపోతే సిరు తెలుసు, ఒరే సిరు నీ గురించి చెప్తున్నా, ఆడు డబ్బులు ఇవ్వతే ఏంటి నా పేరు సూరు, నా డబ్బులు ఇవ్వకపోతే నా కొడక ఇక్కడ గొడ్లిప్తా అంత, నా డబ్బులు నాకు ఇస్తావు నా కొడక అంటే బెదిరిస్తేనే ఇచ్చాడు. రియల్గా అయితే ఇవ్వడు. మన రీసెంట్గా ఒక షూటింగ్ చేశా, అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. నేను ఒకటే బరాబర్ వీడియో పెడతాను. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడాలి, నేను రేపు చొత్త వీడియో చూపుతా. ఈ రోజుల్లో న్యాయంగా ఉంటే పని అవ్వట్లేదు, అన్యాయంగానే వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఏమంటారంటే ఈ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్లు చేసిన వాళ్ళు మేము ఎంకరేజ్ చేయమంటూనే మరి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి స్టేజ్లో ఎక్కిస్తుంటే ఎలా చూడండి? అయినోళ్ళు కాకుల్లో కానివాళ్ళు కంచాలు ఆడుతున్నారు కదా. ఇదే మన వాళ్ళు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమో తీసుకెళ్ళి పెంటకుప్పలో పెడుతున్నారు. ఏమీ లేని పారంపోకని పులక మండలందరూ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎక్కించి చూపిస్తున్నారు. అటు బిగ్ బాస్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఎవరంటే కరెక్ట్గా ఉన్నది అందరూ కూడా ఇది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లుచ్చ వ్యవహారాలు చేసిన కొడుకులు అయితే తీసుకొచ్చి అక్కడెక్కడ పెడుతున్నారు. న్యాయంగా నిక్కర్స్గా చేసిన వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఎవరో చూడట్లేదు. అందుకే అందరూ అన్యాయంగానే మొదలు పెడుతున్నారు. సినిమాలో అవకాశం వచ్చింది, బిగ్ బాస్ సినిమాలో అవకాశం పోతే బిగ్ బాస్లో వచ్చింది. ఎల్లుండేమో ఎవడో చేశాడు, నీకు కేసు పెడతాను అంటాడు. ఎన్ని లేవు? ఆ మౌనేష్ కూడా ఎవడో చేశాడు, నకిలీ సెట్ చేశాడు. గీప మనకు తెలీదు. ప్రతిదీ ఇలాగ వస్తుంది. రేపు పొద్దున ఏంటిది ఏది పికిల్స్ అంట, ఏం పికిల్స్, అలాగే పికిల్స్. నన్ను అని చెప్పి కేసు పెట్టకపోతే నీ పేరు మార్చి కూడా రెడ్ పట్టకపోవట్లేదు, కరెక్ట్గా అవుతుంది. ఇదే గడ్డ మీద నేను ఇంటర్వ్యూ ఇస్తాను మళ్ళీ. నేను అసలు వెళ్ళను, నాకు ఆ పంచాయతీ అసలు వద్దు. నేను ఏదైనా న్యాయంగానే ఉంటా. అందులో కొట్టుకు చచ్చిపోవడాలో ఒకరి మీద ఒకరు పిత్తిరిల్లు నాకు అవసరం లేదు. సింగిల్గానే సింహ లెక్క ఉంటా. లక్ష్మి లోకల్ పిల్ల.